సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. వాసేవాడి తస్సది అది అద్గది అసలైన నా సామిరంగా వ్యవహారం అంటే అది. పండగ రోజులు అయిపోయిన తర్వాత కూడా, పండగ సందడి తగ్గిపోయిన తర్వాత కూడా తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా థియేటర్స్ లో సంక్రాంతి పండగ జాతర నడుస్తుంది. పోతే అది జరగాల్సిన పండగ, ఎందుకంటే బీభత్సం బాకీ ఉంది కదా, ఆ బాకీ తీరతందే. సినిమాలో హనుమంతుడు ఉన్నాడు, అందుకని హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ లో కూడా ఓ నిజాయితీ ఉంది, ఒక ధర్మం ఉంది. కలియుగంలో ఎవరైతే ధర్మం కోసం పాటు పడతారో వాళ్లతో హనుమంతుడు ఉంటాడు అని సినిమాలో ప్రశాంత్ వర్మ వండర్ఫుల్ గా చూపెట్టారు. ఆ మ్యాటర్ ని చాలా మంది పండితులు వాళ్ళ ప్రసంగాల్లో, వాళ్ళ ప్రవచనాల్లో ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఆ విషయాన్ని చాలా చక్కగా తన సినిమాలో ఇన్వాల్వ్ చేసి గొప్పగా వైబ్రేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. సినిమాలో హీరో క్యారెక్టర్ హనుమంతుకి సూపర్ పవర్స్ వచ్చాయి. పోతే ఆ సూపర్ పవర్స్ తో అతను ఏ పని చేస్తున్నా ఆ పని వెనక హనుమంతుడు ఉన్నాడు అనే మ్యాటర్ ని ప్రశాంత్ వర్మ ఎంత బ్యూటిఫుల్ గా రిజిస్టర్ చేశాడో. ఇతరులకి సహాయం చేసే వారికి తోడుగా హనుమాన్ ఉంటాడు, ధర్మం కోసం కృషి చేసేవారి వెనక హనుమాన్ ఉంటాడు. అలాగే హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ వెనక కూడా హనుమాన్ ఉన్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ లో ఉన్న ధర్మం ఏమిటి అంటే, పండక్కి తక్కువ థియేటర్స్ తీసుకుని మిగతా సినిమాలకు కూడా అవకాశం ఇచ్చింది సేఫ్ అవడానికి. కంటెంట్ లో దమ్ము లేని సినిమాలు పండగ జోష్ అయిపోయిన తర్వాత ఆడవు, బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేవు. సో కష్టం అనిపించిన ధర్మం కోసం ఓర్చుకుంది హనుమాన్ మూవీ. ఇప్పుడు ఫలితాన్ని తీసుకుంటుంది, అద్భుతమైన ఫలితాన్ని తీసుకుంటుంది. నిజంగా పండగ రోజుల్లో హనుమాన్ మూవీకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చున్నట్టయితే పెద్ద సినిమాల మీద భారీగా పెట్టుబడి పెట్టున్నాళ్ళు అన్యాయం అయిపోయేవాళ్ళు. అక్కడ ధర్మం గెలిచింది కాబట్టి హనుమాన్ మూవీకి ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. పోతే జరిగింది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది, దేవుడు అందరికీ సమన్యాయం చేస్తాడు. ముందు నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం, బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ ఇది 5 రోజులు 6 రోజుల ఫ్యాంటసీ రన్ కాదు, 30 రోజులు 40 రోజులు జరిగే బ్రహ్మోత్సవం అని. ఇప్పుడు రియాలిటీ చూడండి, స్పష్టంగా చూడండి కనిపిస్తుంది. శుక్రవారం నాడు కలెక్షన్స్ చూసుకుంటే మిగతా సినిమాలు అన్ని కూడా డౌన్ అయిపోయాయి. తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా, అమెరికాలో కూడా విజయ కేతనం ఎగరేస్తుంది హనుమాన్ మూవీ మాత్రమే. ఓపికగా ఉండాలి, మంచి జరుగుతున్నప్పుడు అంచనా వేసి ఓపికగా ఉండటం మంచిది. ఉత్తమమైన విశేషం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మార్గం సుగమం అవుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీకి సంబంధించి. రాబోయే 10 రోజుల పాటు ఇంతకు ముందు చాలా తక్కువగా తెలుగు సినిమాలు మాత్రమే రిపోర్ట్ చేసినటువంటి నెంబర్స్ ని చూడబోతుంది, రిపోర్ట్ చేయబోతుంది హనుమాన్ మూవీ. పెద్ద సినిమాలకు మాత్రమే, పెద్ద స్టార్లు ఉన్న సినిమాలకు మాత్రమే, అది కూడా పాజిటివ్ టాక్ వచ్చిన పెద్ద స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఫస్ట్ వీక్ తర్వాత 10 రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కనపడతాయి. ఇప్పుడు ఆ నెంబర్స్ కి పోటా పోటీగా ప్రతిరోజు కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తా వెళ్తది. 10 రోజుల తర్వాత అయితే కొన్ని రికార్డుల్ని బ్రేక్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. రిలీజ్ అయిన దగ్గర నుంచి 8 రోజుల పాటు స్టడీగా కలెక్షన్స్ కొడతా వస్తుంది తెలుగు స్టేట్స్ లో హనుమాన్ మూవీ. ప్రీమియర్స్ తీసేస్తే ఫస్ట్ రోజు నుంచి 8వ రోజు వరకు ఎప్పుడు కూడా 4 కోట్లకి కిందకి తగ్గలేదు సినిమా షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు. శుక్రవారం నాడు నియర్లీ 5 కోట్ల షేర్ చూసింది 2 తెలుగు రాష్ట్రాల వరకు హనుమాన్ మూవీ. ఇక శనివారం ఆదివారం అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మత్తి పోగొడుతున్నాయి. శనివారం నాడు ఆదివారం నాడు రిలీజ్ తర్వాత సింగిల్ డే టాప్ బెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి అంత ఊపు కనపడుతుంది. 8 రోజుల టోటల్ కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నియర్లీ 46 కోట్లు ఉంది. 9వ రోజున అంటే శనివారం నాడు వచ్చే షేర్ తో సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకు 50 కోట్ల షేర్ మార్కుని క్రాస్ చేస్తుంది. తెలంగాణ వరకు 8 రోజుల్లో హనుమాన్ మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 20 కోట్లు ఉంది. నైజాం ఏరియాలో సినిమా బీభత్సం బాకీ ఉంది. పెద్ద సినిమాల మూలంగా పండక్కి సరిగ్గా హైదరాబాద్ లో థియేటర్స్ ఇవ్వలేదు, ఫస్ట్ వీక్ తర్వాతే థియేటర్స్ ఇచ్చారు. థియేటర్స్ పెరిగాయి, సినిమాని చూడాల్సిన ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. సినిమా మీద ఆడియన్స్ లో ఆసక్తి టెరిఫిక్ గా కనపడుతుంది. తెలంగాణ వరకు ఫుల్ రన్ లో మరో 20 కోట్ల షేర్ చూసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు, ఖచ్చితంగా జరగవచ్చు అని అనుకుంటున్నారు. ఫుల్ రన్ లో తెలంగాణ వరకు 40 కోట్ల షేర్ మార్కుని క్రాస్ చేస్తుంది హనుమాన్ మూవీ అని. తెలంగాణ వరకే 40 కోట్ల షేర్ అంటే చిన్న మ్యాటర్ కాదు, టాప్ తోపు సూపర్ స్టార్స్ కు మాత్రమే సాధ్యమయ్యే విశేషం అది. అంటే హనుమాన్ మూవీ చిన్నగా అడుగులేస్తూ పెద్ద పెద్ద స్టార్స్ రికార్డులకే చెక్ పెడుతుంది. అమెరికాలో తెలుగు సినిమాలకు సంబంధించి టాప్ 5 గ్రాసెస్ లో
లో టాప్ 5th పొజిషన్ కి వెళ్ళిపోయింది. ఓవరాల్ కలెక్షన్స్ తో కూడా అల వైకుంఠపురం రికార్డ్స్ ని, అల వైకుంఠపురం టోటల్ కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తుంది హనుమాన్ మూవీ అర్థం అవుతుంది. రాజమౌళి సినిమాలు కాకుండా, ప్రభాస్ సినిమాలు కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇప్పటికే అల వైకుంఠపురంలో మూవీ పేరు మీద ఉంది. ఆ రికార్డు మీదే కన్నేసింది హనుమాన్ మూవీ అర్థం అవుతుంది. 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హనుమాన్ మూవీ 150 కోట్లకు పైన గ్రాస్ చూసింది. మిగిలిన రన్ లో మరో 100 కోట్లకి తగ్గకుండా గ్రాస్ చూసే అవకాశం ఉంది. అంటే ఛాన్స్ ఉంది అల వైకుంఠపురంలో రికార్డుని కొట్టేసి నాన్ రాజమౌళి, నాన్ ప్రభాస్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకోవడానికి. తెలుగులో అయితే సినిమాకు సంబంధించిన ఊపు ఇప్పుడప్పుడే తగ్గదు. ఎందుకంటే హనుమాన్ మూవీ అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ తగ్గేది కాదు. ఫస్ట్ వీక్ వరకు హనుమాన్ మూవీ చిన్న సినిమా అన్నాం, కానీ ఇప్పుడు రేంజ్ మారిపోయింది. ఒక టాప్ స్టార్ హీరో సినిమా పెర్ఫామ్ చేసినట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫామ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లో సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే అన్ని వెర్షన్స్ లో కలిపి 87 కోట్ల వరకు ఉంది. శనివారం నాడు, ఆదివారం నాడు వచ్చే కలెక్షన్లతో 100 కోట్ల షేర్ మార్కుని క్రాస్ చేసేస్తుంది. 8 రోజుల వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ షేరే 70 కోట్ల వరకు ఉంది. ఖచ్చితంగా సినిమా రాబోయే రోజుల్లో చాలా త్వరగానే తెలుగు వెర్షన్ వరకే 100 కోట్ల షేర్ చూస్తుంది. అది పరిస్థితి. శనివారం నాడు, ఆదివారం నాడు కొత్త రికార్డులు పెట్టే ఊపులోనే ఉంది హనుమాన్ మూవీ. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే సెకండ్ వీక్ లోకి వచ్చేసింది సినిమా. థియేటర్స్ తగ్గాయి, టికెట్ రేట్లు కూడా తగ్గించారు. సో కలెక్షన్స్ కూడా గట్టిగా డ్రాప్ అయ్యాయి. కలెక్షన్స్ డ్రాప్ అయినప్పటికీ కోస్తా ఆంధ్రాలో మాత్రం సినిమా ఇంట్రెస్టింగ్ గానే పెర్ఫామ్ చేస్తుంది. 8వ రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్లతో ఈస్ట్ గోదావరి ఏరియా వరకు సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది, సంచలనం సృష్టించింది అని చెప్పాలి. ఈ మ్యాటర్ చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ జరిగింది, ఏం చేయడానికి లేదు. అందుకనే నచ్చని వాళ్ళు అమెరికాలో డిజాస్టర్, నైజాం లో డిజాస్టర్, సీడెర్ లో డిజాస్టర్ అని మాట్లాడుతున్నారు. ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడకుండా సరే ఎవరి ప్రయారిటీ వాళ్ళది, ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళకుంటాయి, ఎవరి టార్గెట్లు వాళ్ళకుంటాయి, వాటి ప్రకారమే పని చేసుకుంటా పోతా ఉంటారు. ఫస్ట్ వీక్ రన్ తర్వాత గుంటూరు కారం మూవీ కలెక్షన్స్ సందడి తగ్గిపోయి కాంట్రవర్సీస్ మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి. నిన్న సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి గట్టిగానే సెన్సేషన్ చేశారు. నాగవంశీ పెట్టిన ప్రెస్ మీట్ ఎలా ఉంది అంటే ఓదార్పు మీట్ లా ఉంది. ఎవరికి ఓదార్పు, ఎందుకు ఓదార్పు? వాళ్ళని వాళ్లే ఓదార్చుకోవడానికి మీట్ పెట్టుకున్నారు. నిజంగా సినిమాతో భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ప్రెస్ మీట్ పెట్టుండేవాడు కాదు నాగవంశీ. చాలా వరకు గుంటూరు కారం మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వచ్చారు. అందుకని అంత ధైర్యంగా ఆ ప్రెస్ మీట్ పెట్టాడు. పోతే ఎవరి కలెక్షన్స్ ఫేక్, ఎవరి కలెక్షన్స్ రైట్ అని గట్టిగా పక్కాగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కలెక్షన్స్ ని క్యాలిక్యులేట్ చేసే వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటది. ప్రెస్ మీట్ లోనే ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పారు, ఒరిజినల్ కలెక్షన్స్ ఏ సినిమాకైనా వచ్చే ఒరిజినల్ కలెక్షన్స్ ఎవరికీ తెలియవు అని. నిజమే, అది దాదాపు అందరూ ఉజ్జాయింపు కలెక్షన్స్ చెప్తారు. కానీ ఎవరికి వాళ్ళు మాకు సోర్స్ ఉంది, సోర్స్ నుంచి వచ్చింది, దాన్ని బట్టే డేటా చెప్తున్నాం అని చెప్తా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ ఎవరా సోర్స్ అంటే చిలక జోస్యం చెప్పేవాళ్ళు, వేణుస్వామి, గణాసారులు అంటే పూనకాలు వస్తాయి వాళ్ళకి. ఏదైనా అడిగితే వాళ్ళు ప్రిడిక్షన్స్ చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళైనా ఈ సోర్సులు మొత్తంగా కాదు, కానీ కొంతమంది అలాగే ఉంటారు. జ్యోతిష్యం చెప్తా ఉంటారు, జోస్యం చెప్తా ఉంటారు కలెక్షన్స్ కు సంబంధించి. సో తెలుగు సినిమా కలెక్షన్లకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక సోర్స్ నుంచి వచ్చే నెంబర్స్ ని నమ్మకూడదు. డిఫరెంట్ సోర్స్ నుంచి డేటా తీసుకుని వాటిని విశ్లేషించి ఒక లెక్కకు రావచ్చు, ఒక అంచనాకు రావచ్చు. అది ఎవరు చేస్తారో వాళ్ళు కొంతవరకు దగ్గరగా మంచిగా లెక్క చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. పోతే ఈ లొసుకులను ఉపయోగించుకుని ఎవరి అడ్వాంటేజ్ కి తగ్గట్టు వాళ్ళు నెంబర్స్ ని మార్చి చెప్తా ఉంటారు, చూపిస్తా ఉంటారు. అంటే ఉంది, అవకాశం ఉంది. నచ్చిన హీరోకి ఎక్కువ వేసి నెంబర్లు చూపెట్టడం, నచ్చని హీరోకి తక్కువ వేసి నెంబర్లు చూపెట్టడం జరుగుతూ ఉంటది. ఎవరి ఆట వాళ్ళు ఆడుతూ ఉంటారు. అదే ఓవరాల్ గా మాత్రం సినిమాకు వచ్చిన టాక్ తో కంపేర్ చేసుకుని చూస్తే గుంటూరు కారం మూవీ పండగ రోజుల్లో బ్రహ్మాండంగానే పర్ఫామ్ చేసింది. ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. అదే గుంటూరు కారం మూవీ మీద నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీకి ప్రధానమైన కారణం మాత్రం ప్రొడ్యూసర్ నాగవంశీనే. ఆయన తన ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్స్ తోను, కామెంట్స్ తోను ఒక సెక్షన్ ఆఫ్
మీడియాని బాగానే ఇరిటేట్ చేశాడు. అహంకారపూరితమైన కామెంట్స్, అహంకారపూరితమైన యాటిట్యూడ్ తెలియకుండానే ఆ పర్సన్ మీద, ఆ పర్సన్ చేస్తున్న పని మీద నెగిటివిటీని క్రియేట్ చేస్తాయి. ఆ నెగిటివిటీ ఇంపాక్ట్ గుంటూరు కారం మూవీ మీద బోల్డ్ అంత ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టార్డమ్ తో ఆ నెగిటివిటీ మీద ఫైట్ చేసి సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ సేఫ్ చేశాడు. సో ఆ ఫైట్ లో నాగవంశీ గెలిచాను అనుకుంటున్నాడు, అందుకనే ఓదార్పు మీట్ పెట్టుకుంటున్నాడు. పోతే అర్థం చేసుకోవాల్సిన నిజం ఏమిటి అంటే అక్కడ గెలిచింది నాగవంశీ కాదు, గెలిపించింది సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి, రేపటి వీడియోలో ఆ విశేషాలు మాట్లాడుకుందాం. ఇవి ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.